నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. మస్తు రోజుల తర్వాత పిల్లలతో అయితే ఇట్లా సరదాగా బయటకు వచ్చానండి. ఇప్పుడు కూడా సరదాని కాదు, ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంది, దానికోసం షాపింగ్కి వచ్చాము. ఇంకా పిల్లలు టయర్డ్ అయిపోయి ఆకలి అనేసరికి రెస్టారెంట్కి తీసుకొచ్చాను. నా బిడ్డతో బయటికి రాక అయితే చాలా అంటే చాలా నెలలు అవుతుంది. ఎందుకంటే తను ఇక్కడ ఉండదు కదా, హైదరాబాద్ నుంచి వచ్చిన 2-3 రోజులు ఇంట్లో ఉంటాం, లేదా అంటే ఎటైనా ఫంక్షన్ ఇట్లా బయటికి రాక అయితే మస్తు రోజులు అవుతున్నది. ఇక ఇక్కడ మాత్రం ఫన్నీ జరిగిందండి. ఫుల్ ఎంజాయ్ చేసాం. వాళ్ళతో పాటు నేను చిన్నపిల్లని అయిపోయినాను. ఏదైనా హోటల్ పోయామనుకోండి, ఏది ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాదు ఆ మెనూ చార్ట్ చూస్తే. ఇక్కడ వీళ్ళిద్దరు అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. నా బిడ్డ ఇంటి దగ్గర ఎట్లాగో బయటకు పోతున్నాం కదా అని లంచ్ ఎగ్గొట్టేసింది. ఇక షాపింగ్ అయిపోయిన తర్వాత ఆకలి అన్నది. సరే అని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అన్నం తినక 2 రోజులు అయినప్పుడు ఎంత బాధపడుతుందో చూడండి. ఆర్డర్ వచ్చే వరకు కూడా అవుతలేదు అది. మొత్తానికైతే ఆర్డర్ చెప్పేస్తున్నది. 2-3 అయితే ఇచ్చేసింది. ఆకలి ఉందని వాళ్ళకు కూడా చెప్తాను తొందరగా తిమ్మని. ఇట్లా జరిగిపోయిందండి. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు సరదాగా నవ్వుకుంటా కామెడీ అయితే చేసేసాం. పిల్లలతో వస్తే బయటకి భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇందులో ఒకటి ఏంటంటే మా చేతి వాళ్ళు లేదు, వాళ్ళు మమ్మల్ని షాపింగ్ చేసుకొని తీసుకొని ఒక్కరోజు ఒక పూట తినకపోతే ఇంకా ఇదండి సంగతి. లాస్ట్ ముచ్చట అయితే సోడాతో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.